కొంతసేపటి తర్వాత ధర్మ ఒక కన్ను నెమ్మదిగా తెరిచి కర్మను చూస్తూ నవ్వాడు. కర్మ ధర్మపై చాలా కోపంగా ఉంది. నువ్వు ఇలా ఎందుకు చేశావు, ఓ మూర్ఖుడా? ధర్మ నవ్వుతూ కర్మతో చెప్పాడు. ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ. కాబట్టి ఇది ఏప్రిల్ ఫూల్ హహహహ. ధర్మ చెప్పాడు. చూడు, అక్కడ ఐస్ బైక్ వస్తోంది. నవ్వుతూ వాళ్ళిద్దరూ 2 ఐస్ తీసుకున్నారు. ఇద్దరూ ఆనందంగా ముఖంలో సంతోషంతో తింటున్నారు. అందుకు తరువాత వాళ్ళు ఫుట్బాల్ ఆట ఆడడం ప్రారంభించారు. సంతోషంగా పరిగెత్తుతూ ఫుట్బాల్ ఆడడం. తరువాత వాళ్ళు సంతోషంగా ముట్టుకోట్టు ఆడారు. ఆ ఆటలో కర్మ దావుతున్నాడు. ధర్మ, కర్మ మరియు వాళ్ళ స్నేహితులంతా కలిసి క్రికెట్ ఆడారు. తరువాత బాల్ నీళ్లలో పడిపోయింది. ఆ నీటిలో కర్మ మరియు ధర్మ ఇద్దరూ నీటితో ఆడుకున్నారు. వాళ్ళు చాలా ఆకలిగా ఉండటంతో తినేందుకు హోటల్కు వెళ్లారు. మనం సినిమాకి వెళ్దాం అని చెప్పారు. తర్వాత వాళ్ళు టికెట్లు తీసుకుని సినిమా థియేటర్కి వెళ్లారు. వాళ్ళు టెన్షన్తో సినిమా చూస్తున్నారు. సినిమా పూర్తయింది. అప్పటికే రాత్రి అయ్యింది. వాళ్ళు సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ సైకిళ్లపై ఇంటికెళ్లడం ప్రారంభించారు. ధర్మ తన తల్లితో చెప్పాడు. మేము సినిమా చూసొచ్చాము, మేము ఆటలు కూడా ఆడాము. కర్మ తన తల్లితో చెప్పాడు. మేము సినిమా చూసొచ్చాము, మేము ఆటలు కూడా ఆడాము. కర్మ తన గదికి వెళ్ళాడు. మంచంపై పడి ఆకాశాన్ని చూస్తూ నిద్రపోయాడు. అలాగే ధర్మ కూడా చంద్రుణ్ణి చూస్తూ మెల్లగా నిద్రలోకి వెళ్ళాడు. ఇది నిజమైన స్నేహితుల కథ. మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి. కథ పూర్తయింది.